మేషరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. కానీ ఆలోచనల విషయంలో తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆత్మీయులతో వారి సలహాలతో కార్యాచరణకు పూనుకోవడం మంచిది. శత్రువులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నాల వలన మీలో కృషిశీలత పెరిగి లక్ష్యాలను సాధించడంలో నైపుణ్యాలను పెంపొందించుకుని తరువాతి కాలంలో గౌరవాన్ని సాధించగలుగుతారు. అందువలన ఆ శత్రువులు చేసే పనుల వల్ల మీకు ఉపకారమే కానీ అపకారం ఉండదు. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అవి ఇస్తే తిరిగి రావు సరికదా, ఆ ఆత్మీయులు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే రావాల్సిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేయడం అవసరం. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా, పై అధికారుల యొక్క ఆదరాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. పుణ్యం రూపంలో మీరు సహకరించుకోవడం వల్ల పుణ్యాన్ని, ఆ పుణ్యకార్యాల కోసం సమయాన్ని వెచ్చించడం మొదలైన కార్యక్రమాల వల్ల మీరు అనుకోని కార్యాలను కూడా సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా అష్టమ శని యొక్క ప్రభావం చేత మాట్లాడే తీరులో కొంతవరకు ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకని తక్కువగా మాట్లాడడం మంచిది. వారము యొక్క ప్రారంభంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల మౌనంగా ఉండడం, ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరి. శనివారం రోజున మనం చేసేటువంటి శివుని పూజ వలన ఈ దోషాలను అధిగమించగలుగుతారు. ఒక 1/2 కేజీ నల్లనువులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా శని దోషాలను జయించవచ్చు.